అందరికీ నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. తెలుగువారితో ముడిపడిన అనేక అంశాల గురించి నేను నా వీడియోలో ప్రస్తావిస్తున్నాను. దానిలో భాగంగానే తెలుగు సామెతలను త్వరణంగా కట్టి సంచికల వారీగా మేము ముందుంచుతున్నాను. నా ఈ అష్టమ సంచిక గురించి తమ అమూల్య అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన నా చిరకాల మిత్రుడు తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జిడిఎస్వి రమణ గారికి ఆహ్వానం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జిడిఎస్వి రమణ. చరితార్థ శతకం పేరుతో మనం వీడియోలు వింటూ ఉన్నాం. ఇటీవల 6వ ఎపిసోడ్ను విడుదల చేసినటువంటి చరితార్థ శతక కర్త శ్రీ రంగపురి కృష్ణార్జున్, ఇద్దరం ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒకే రూమ్లో ఉన్నాం. ఆ మిత్రుడు చేస్తున్నటువంటి కృషి అనన్య సామాన్యమైంది. సామెతలను శతక రూపంలో తీసుకురావటం అనేది ఒక గొప్ప ప్రయోగంగా కూడా మనం చూడొచ్చు. అది రంగపురి కృష్ణార్జున్కే సాధ్యం. ఆ శతకాలను మనోహరంగా, రమ్యంగా తన యొక్క గానామృతంతో మురిపిస్తున్నటువంటి మరొక మిత్రుడు బండి రామచంద్రరావు కూడా అభినందనలు. కూడులేక మిడుకు కూలి జనులెప్పుడు పాయసాలు జీడు పప్పెరుగరు. కూడులేక మిడుకు కూలి జనులెప్పుడు పాయసాలు జీడి పప్పెరుగరు. గొర్రె తోక బెత్తె కొలిచినా పెరగదే. గొర్రె తోక బెత్తె కొలిచినా పెరగదే. చరిత చెప్పినట్లు సామెతొకటి. చరిత చెప్పినట్లు సామెతొకటి. గుడ్లు పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే. గుడ్లు పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే. తిండే దొరకకపోతే మంచి తిండి గాడబోను. నిజమే కదా మరి. తినడానికి తిండి లేక తెప్పలు పడుతున్న వారు పాయసాలు, జీడిపప్పుల గురించి ఆలోచించగలరా చెప్పండి? పాపం కొందరి జీవితాలు గొర్రెతోకలాగా కురచగానే ఉంటాయి. అవి ఎదగాలంటే వారి పిల్లలు బాగా చదవాలి. పిల్లలు బాగా చదివి మంచి స్థాయికి చేరి కుటుంబ పరిస్థితులు మార్చాల్సింది మీరేనని అర్థమైందా? కళ్ళు సారతాగి కమ్మగుందనువాడు తీర్థమివ్వబోగ తీసుకోడు. కళ్ళు సారతాగి కమ్మగుందనువాడు తీర్థమివ్వబోగ తీసుకోడు. పంది బురదగాక పన్నీరు మెచ్చునా. పంది బురదగాక పన్నీరు మెచ్చునా. చరిత చెప్పినట్లు సామెతొకటి. చరిత చెప్పినట్లు సామెతొకటి. మద్యపానం అనే వ్యసనం ప్రభావం మా బడి పిల్లల తల్లిదండ్రుల మీద బాగా ఉంది. అందుకే 1కి 2 సార్లు ఈ అంశం గురించి నా పద్యాల్లో ప్రస్తావిస్తున్నాను. పొద్దున లేచింది మొదలు గంట గంటకు ఒక పెగ్గు పుచ్చుకుంటూ నిత్యం మత్తులో మునిగి ఉండేవారికి దేవుడి ప్రసాదాలు, తీర్థాలు రుచిస్తాయా చెప్పండి? బురదలో పడుకునే పందికి పన్నీరు పవిత్రత అర్థమవుదు కదా. అమ్మ, తాత, అత్త అన్న మాటలు కూడా సరిగా పలకలేడు చంటివాడు. అమ్మ, తాత, అత్త అన్న మాటలు కూడా సరిగా పలకలేడు చంటివాడు. వచ్చిరాని మాట వరహాల మూటరా. వచ్చిరాని మాట వరహాల మూటరా. చరిత చెప్పినట్లు సామెతొకటి. చరిత చెప్పినట్లు సామెతొకటి. మాట్లాడే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఈ ప్రక్రియ
పసితనంలో అమ్మఒడి నుంచే ప్రారంభమవుతుంది. అందుకే అమ్మఒడి ప్రథమ బడి అంటారు. అప్పుడప్పుడే మాట్లాడడం వస్తున్న పిల్లల చిలక పలుకులకు పెద్దలు మురిసిపోతుంటారు. ఆ మాటలు వరహాల మూటలు అనుకుంటారు. వరహాలంటే బంగారు నాణేల్లాగా విలువైనవన్నమాట. కన్నవార్కి నిన్ను కట్టుకున్న సతికి నీవు గన్నవార్కి నీవేయండా. కన్నవార్కి నిన్ను కట్టుకున్న సతికి నీవు గన్నవార్కి నీవే అండా. నమ్ముకున్న వాళ్ళ నట్టేట ముంచొద్దు, నమ్ముకున్న వాళ్ళ నట్టేట ముంచొద్దు. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ బాధ్యత అనేది తెలియాలి. ప్రతి ఒక్కరూ ఇలా ఉండగలిగితే ప్రపంచంలో సగం సమస్యలు సమసిపోతాయి కూడా. పడవ నడిపేవాడిని నమ్మి 10 మంది ఎక్కితే ఏరు మధ్యలోకి వెళ్ళిన తరువాత ఆ నావికుడు వారిని ముంచేయకూడదు కదా. సోకులెన్నో చేసి సోంబేరిలా మారి విర్రవీగి తిరుగు వీధులందు. సోకులెన్నో చేసి సోంబేరిలా మారి విర్రవీగి తిరుగు వీధులందు. అచ్చువే సొదిలిన ఆబోతులావాడు, అచ్చువే సొదిలిన ఆబోతులావాడు. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. పూర్వం ప్రతి పల్లెటూరులోనూ పశు సంతతిని వృద్ధి చేయడం కోసం ఒక కోడెదూడను ఆబోతుగా ఎంపిక చేసి దానిని గుర్తించడానికి కాల్చిన ఇనుప ముక్కతో అచ్చువేసేవారు. ఆ రోజు నుండి అది ఊరమ్మడి గొడ్డు. ఎవరి గడ్డైనా మేయవచ్చు, ఎవరి దొడ్లోనైనా ఉండవచ్చు. ఆ ఆబోతు ఎటువంటి వ్యవసాయ పనులు చేయకుండా బలిసి బలిష్టంగా తయారై చూడడానికి భయమేసేట్టుగా తయారయ్యేది. ఏ పని చేయకుండా తిరిగేవాణ్ణి అలా పోలుస్తున్నారన్నమాట. తమలపాకుతోడ తట్టిన వాడిని కొయ్య ముక్కతోటి కొట్టుటన్న. తమలపాకుతోడ తట్టిన వాడిని కొయ్య ముక్కతోటి కొట్టుటన్న. మోటువానికిచ్చు మొగలి పువ్వవ్వదా, మోటువానికిచ్చు మొగలి పువ్వవ్వదా. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. మనుషులు ఎలా ఉన్నా మాటలు మాత్రం మృదువుగా ఉండాలి. అంటే తమలపాకుతో తాకినట్లుండాలి. అంతేగాని తలుపు చెక్కతో కొట్టినట్లు ఉండకూడదు. అప్పుడే పలువురితో పరిచయాలు పెరుగుతాయి. కొందరు పిల్లలు చదువులో చక్కగానే రాణిస్తుంటారు, కానీ మర్యాదగా మాట్లాడడం రాక గౌరవం కోల్పోతుంటారు. సువాసనలు వెదజల్లే మగలి రేకులను దాని విలువ తెలియని మోటోడికి ఇస్తే దానిని ఆస్వాదించగలడా చెప్పండి? అందుకే మోటోడికి మొగలి పువ్విస్తే మడిచి జేబులో పెట్టుకున్నాడట అంటారు. కాయగాయమైన కట్టుగట్టని వాడు మనసు గాయమెట్లు మాన్పగలడు. కాయగాయమైన కట్టుగట్టని వాడు మనసు గాయమెట్లు మాన్పగలడు. ఉట్టికెగరలేడు ఊర్ధ్వలోకాలేలా, ఉట్టికెగరలేడు ఊర్ధ్వలోకాలేలా. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. పిల్లలు, కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం మీకు తెలుసు కదూ? అయితే మీకు ఉట్టి ఎలా ఉంటుందో తెలుసు అన్నమాట. అన్నం కూరలు పాలు పెరుగు పాత్రలకు చీమలు పట్టకుండా పిల్లులు పాడు చేయకుండా ఉండేందుకు
పూర్వం ఉట్టి మీద పెట్టేవారు. అంటే చీకటింట్లో జడల దెయ్యంలాగా ప్రతి ఇంట్లోనూ ఉట్లు పైన దూలాలకు వేళ్లాడుతుండేవి. వెనకటికెవడో ఒక ఆయన ఉట్టి ఎత్తు కూడా ఎగరలేనివాడు గొప్పలు చెప్పుకుంటూ ఏకంగా పైనున్న స్వర్గం ఎత్తు ఎగురుతానన్నాడట.